ఈరోజు మాది రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిసిటి పిచ్చి నాయుడు. నాగినేనిపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. 11వ తారీఖు పోలింగు. ఈ ఊళ్ళో మీరు ఉన్నారుగా, ఒక టీచర్గా, ఒక గౌరవమైన ఉద్యోగంలో ఉన్నారు కదా. ఇక్కడ ఊపి ఏంటి, అసలు పార్టీ వ్యవహారాలు ఏంటి, టీఆర్ఎస్ పార్టీ ఏంటి, బలపరిచిన అభ్యర్థి ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, చెప్పండి. ఇది నాగినేనిపూర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ మొత్తం 4600 ఓటర్లు, 14 వార్డులు ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ విభిన్నమైనటువంటి మతాలు, కులాలు ఉన్నటువంటి గ్రామం, విలక్షణమైనది. 1981లో గ్రామ పంచాయతీగా ఏర్పడినటువంటి ఈ గ్రామం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. 81లోనే ఢిల్లీ నాయకులతో సత్సంబంధాలు కలిపినటువంటి గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా చైతన్యవంతమైనటువంటి ఓటర్లు. ఈ ఓటర్లు ఎన్నుకునే విధానం గత 4 రోజుల నుంచి ప్రచారం చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ భానత్ సరోజా రామ్దాస్ అనే ఒక క్యాండిడేట్ని, మాజీ సర్పంచ్ని క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది. ఏం గుర్తు? కత్తెర గుర్తుతో మేము బరిలో తిరిగినాం. భానత్ సరోజా రామ్దాస్ గారు, వారు చెప్పాలంటే గతంలో సర్పంచ్గా పనిచేశారు. గతంలో వారు సర్పంచ్గా పనిచేసే ముందు ఈ గ్రామం పరిస్థితి ముఖచిత్రం చూస్తే, ఈ గ్రామం నుంచి ఎవరైనా వెళ్ళాలి అంటే ముక్కు మూసుకొని వెళ్ళే పరిస్థితి. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా బహిర్భూమికి వెళ్ళేవాళ్ళు. చాలా దుర్వాసనతో కూడి ఉండేది. కాబట్టి ఇది భద్రాచల పుణ్యక్షేత్రానికి పోవడానికి ఒక ప్రధానమైనటువంటి మార్గం. అతి భయంకరమైనటువంటి వాసన ఉండేది. వారు వచ్చిన తర్వాత ఈ గ్రామాన్ని ఓడిఎఫ్ గ్రామంగా, అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలని అవగాహన సదస్సులు పెట్టి ప్రతి వ్యక్తికి కలిసి ఓడిఎఫ్ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జిల్లాలోనే అత్యుత్తమ పంచాయతీ అవార్డు కింద 10 లక్షల రూపాయల అవార్డు కూడా 2013-14 సంవత్సరంలో ఇది జరిగింది. 15 సంవత్సరంలో మాకు అవార్డు వచ్చింది. వారు ఎన్నుకున్న తర్వాత, పంచాయతీలోకి వచ్చిన తర్వాత మాకు ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయాన్ని, అంతకుముందు మాకు మంచినీరు అనేది లేదు, తాగునీరు అనేది లేదు. ఒక 10 కుటుంబాలకు కలిపి ఒక ట్యాప్ ఉండేది. 10 కుటుంబాల మధ్య, మహిళల మధ్య గొడవలు జరిగాయి నీళ్ళ కోసం, మాది ముందంటే మాది ముందని. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత రక్షిత మంచినీటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది? అదేవిధంగా మేము ఎప్పుడైతే జనాల్లోకి వెళ్తా ఉన్నామో, వెళ్ళినప్పుడు మాకంటే ముందుగా సర్పంచ్ అభ్యర్థి కంటే ప్రజలే ముందుకు వచ్చి గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్లు అయితే ఏంటి, రక్షిత మంచినీళ్ళు అయితే ఏంటి, మరుగుదొడ్లు అయితే ఏంటి, మేము మహిళలు బయటికి పోవాలంటే సిగ్గుపడే పరిస్థితి ఉండేది. మీరు వచ్చిన తర్వాత గౌరవంగా మేము బతుకుతున్నాం, ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మేము సర్పంచ్ చేస్తామని చెప్పి ప్రజలు మాకు స్పందన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు 1981 నుంచి ఇప్పటి వరకు కూడా పంచాయతీలో ఐటీసీ కర్మాగారం ఉంది. ఇక్కడ సిఎస్ఐఆర్ ఫండ్స్ గ్రామాభివృద్ధి కోసం వస్తాయి. గతంలో కూడా ఎప్పుడు కూడా ఇంత ఫండ్లు రాలేదు. ఒక 18 డిమాండ్లను ఐటీడీఏ అధికారులను, అదేవిధంగా ఐటీసీ అధికారులను గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి ధైర్యంగా మాకు ఎటువంటి లాలూచీలు వద్దు, కేవలం గ్రామాభివృద్ధి ముఖ్యం అనే లక్ష్యంతో ఆ రోజు వాళ్ళు ఆ ఒక్కరోజుతోనే కాదు, హామీలు ఇస్తున్నారు ఊరికి. ఖచ్చితంగా ఇప్పుడు ప్రధాన సమస్య కోతుల బెడద ఎక్కువ ఉంది గ్రామంలో. కోతుల బెడదను ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. ఈ కోతుల్ని ఊర్లో చట్టాలకు అనుగుణంగా, వన చట్టాలకు అనుగుణంగా, జంతు సంరక్షణ చట్టాలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామం నుంచి కోతుల్ని తరిమేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని చేస్తాం. అదేవిధంగా డ్రైనేజీ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా తక్షణమే డ్రైనేజీ పూర్తి స్థాయిలో వాటర్ని బయటికి పంపించాలనే లక్ష్యంతో సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు మాకు ఒక 5% సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే నిర్వహిస్తాం. అదేవిధంగా వీధి లైట్లు సక్రమైన మార్గంలో ఎరగట్లేదని ప్రజల నుంచి మాకు వచ్చింది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇంకో విధం ఏంటంటే, ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు అనేవి నిజమైనటువంటి అర్హులకి, లబ్ధిదారులకి దొరకట్లేదు. వారిని మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో, రేపు కత్తెర గుర్తు మీద ఓటేసి మా అభ్యర్థిని గెలిపించిన తక్షణమే ఎలా ఉంది ఇక్కడ ప్రజల నాడి? చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలే బ్రహ్మరథం పడతా ఉన్నారు, కత్తెర గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. అభ్యర్థులు, వార్డు మెంబర్లు కూడా చాలా ముఖ్యంగా వార్డు నెంబర్ ఎంపిక చేసేటప్పుడు ఒక సమీకరణను పాటించడం, చదువుకున్న వారికి, విద్యావంతులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1వ వార్డు నుంచి చూసుకుంటే 14వ వార్డు వరకు కూడా ఎక్కువ శాతం చదువుకున్నటువంటి యువకులకు ప్రాధాన్యత ఉంది. బీటెక్ చదివినట్టు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. రేపు ఏదైనా పంచాయతీలో తీర్మానం చేస్తే సంతకాలకే పరిమితం కాకుండా ఆ తీర్మానాల మీద మాట్లాడేటువంటి నైతిక
హక్కు ఉన్నటువంటి బాధ్యత ఉన్నటువంటి వార్డు నెంబర్లు ఎంచుకున్నారని ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలందరూ కూడా 1 నుంచి 4 వార్డులు గౌను గుర్తు రావడం జరిగింది. 5, 7 వార్డులు గ్యాస్ పై గుర్తు రావడం జరిగింది. 9, 11, 12, 13, 14లలో మళ్ళీ గౌను గుర్తు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజల్లో స్పష్టంగా చేసిపోతారు. కత్తెర గుర్తుతో మేము పోటీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజలందరూ నాడులో కూడా కత్తెర గుర్తు, గౌను గుర్తు అనేది, తర్వాత మా వార్డు నెంబర్ గుర్తు అనేది కూడా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఒకసారి నేను జనాల్ని మీ ద్వారా మీ ఛానల్ ద్వారా జనాలను వేడుకునేది ఏంటంటే, ఎలక్షన్లు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనకి రకరకాలైనటువంటి సాయాలు ఇస్తూ ఉంటారు. కానీ అభివృద్ధిని మనం చూడాలి. అభివృద్ధి ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం వాళ్ళని ఆదరించాలి. భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి సాధించాలంటే బాణా సరోజ లాంటి సర్పంచ్ని మనం ఎన్నుకుంటే, కత్తెర గుర్తు ఓటేస్తే ఇంకా భారీ స్థాయిలో వారి ప్రోత్సాహంగా ఉంటుంది. వాళ్ళకి ఈ గెలుపు అనేది వాళ్ళ తరపున నేనే చెప్తా ఉన్నా. రానున్న కాలంలో ఈరోజు జిల్లాలో ఆదర్శ గ్రామం తీర్చిదిద్దారు. ఈ రాష్ట్రంలోనే నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీ వచ్చే రోజులలో ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి వాళ్ళ వంతు కృషి చేస్తారు. వాళ్ళతో పాటు పార్టీ కూడా సహకారంగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.